హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ జనరల్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇటీవల మే 15వ తారీఖున ఏపీపీఎస్సీ నిర్వహించిన ఏఈ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ ప్రశ్నలు ఎలా అడిగారు అనే అంశానికి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి ఇనీషియల్ కీ నుంచి 1 నుంచి 50 ప్రశ్నలను ఇంగ్లీష్ మరియు తెలుగులో తెలియజేయడం జరిగింది. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో మొదటి 50 ప్రశ్నలలో కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి 21 క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా బడ్జెట్ మరియు పథకాలు నుంచి 4 ప్రశ్నలు వచ్చాయి. జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి 13 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 8 ప్రశ్నలు వచ్చాయి. సుస్థిరాభివృద్ధి పర్యావరణం నుంచి 4 ప్రశ్నలు అడగడం జరిగింది. మొదటి 50 ప్రశ్నలలో ఇది వెయిటేజ్. కరెంట్ అఫైర్స్ నుంచి 21, బడ్జెట్ పథకాల నుంచి 4, జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 13, విపత్తు నిర్వహణ నుంచి 8, సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణం అనే టాపిక్ నుంచి 4 ప్రశ్నలను అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్సియోమరా క్యాస్ట్రో వాజ్ స్వోర్న్ ఇన్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ డాష్ ఇన్ 2022. 2022వ సంవత్సరంలో క్సియోమరా క్యాస్ట్రో ఏ దేశానికి తొలి మహిళా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు? ఇక్కడ ఇనీషియల్ కీలో ఇవ్వబడిన ఆన్సర్ హాండూరస్. ఇనీషియల్ కీలో ఇవ్వబడిన ఆన్సర్ ఇక్కడ గ్రీన్ కలర్లో టిక్ చేశారు చూడండి, హాండూరస్. తర్వాత సెకండ్ క్వశ్చన్, వై వాజ్ రోబర్టా మెత్సోలా ఇన్ ద న్యూస్ ఇన్ జనవరి 2022? 2022 జనవరిలో రోబర్టా మెత్సోలా ఎందుకు వార్తల్లో ఉన్నారు? ఇది క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి షీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యూరోపియన్ పార్లమెంట్. యూరోపియన్ పార్లమెంటుకు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు కాబట్టి. థర్డ్ క్వశ్చన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాజ్ హానర్డ్ విత్ ద నెడాగ్ పెల్జీ కోలో అవార్డ్ ఇన్ డిసెంబర్ 2021. దిస్ ఈజ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ విచ్ కంట్రీ? 2021 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నెడాగ్ పెల్జీ కోలో అవార్డు పొందారు. ఇది ఏ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం? ఇక్కడ ఇవ్వబడిన ఆన్సర్ భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్, in November 2021, Barbados was declared a new republic after how many years of British rule? 2021 నవంబర్లో బార్బడోస్ నూతన రిపబ్లిక్గా ప్రకటింపబడింది. ఇది బ్రిటిష్ పరిపాలనలో ఎన్ని సంవత్సరాలు ఉంది? ఆన్సర్ 400 years. నెక్స్ట్ క్వశ్చన్, ద న్యూ CEO ఆఫ్ ట్విట్టర్ Parag Agarwal has graduated from which IIT? ట్విట్టర్ నూతన CEO పరాగ్ అగర్వాల్ ఏ ఐఐటి నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు? ఆన్సర్ ఐఐటి బాంబే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హోస్టెడ్ ద G7 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ డిసెంబర్ 2021? 2021 డిసెంబర్లో ఏ దేశం G7 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ G7 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ది యూకే. ఆన్సర్ ది యూకే. ఆఫ్టర్ విన్నింగ్ ద ఫైనల్స్ ఆఫ్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ 2021, రాఫెల్ నాదల్ సెట్ ఏ న్యూ రికార్డ్ ఆఫ్ విన్నింగ్ డాష్ టైటిల్స్ ఇన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్. ఇక్కడ 2021
ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తర్వాత రాఫెల్ నాదల్ కొత్త రికార్డు నెలకొల్పాడు? ఎన్ని గ్రాండ్ స్లామ్ సింగిల్ టైటిల్స్ పొందాడు? 2021 ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ టైటిల్ గెలిచిన తర్వాత రాఫెల్ నాదల్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఎన్ని గ్రాండ్ స్లామ్ సింగిల్ టైటిల్స్ పొందాడు? ఆన్సర్ 21. ఇక్కడ మనం చూస్తే గ్రాండ్ స్లామ్ సింగిల్స్ పురుషుల టైటిల్స్ సాధించిన వారిలో నాదల్ 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో రోజర్ ఫెదరర్ అండ్ నోవాక్ జోకోవిచ్. ఫెదరర్ అండ్ జోకోవిచ్ వీళ్ళిద్దరూ కూడా 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత థర్డ్ ప్లేస్లో పీట్ సంప్రాస్ అనే అతను 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్తో సింగిల్స్ టైటిల్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ నవంబర్ 2021 ఇండియా వాజ్ రీ-ఎలెక్టెడ్ టు ద ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ యునెస్కో ఫర్ ఏ టర్మ్ ఆఫ్ డాష్ ఇయర్స్. 2021 నవంబర్ నెలలో ఇండియా యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు మళ్ళీ ఎన్నుకొనబడింది. ఎన్ని సంవత్సరాల కాలపరిమితి కోసం? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 4 సంవత్సరాల కాలపరిమితి కోసం ఇండియా యునెస్కో యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డుకు మళ్ళీ ఎన్నుకోబడింది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ గవర్నమెంట్ బాడీ హ్యాస్ రీసెంట్లీ January 2022 constituted a fly ash management and utilization mission with the objective of coordinating and monitoring the issues related to handling and disposal of fly ash and other associated issues. 2022 జనవరిలో ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్ ఏర్పాటు చేయబడినది. ఈ క్రింది ఏ సంస్థ భాగస్వామ్యంతో, ఏ సంస్థ ద్వారా ఏర్పాటు చేయబడింది? ఇక్కడ ఆన్సర్ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్ను ఏర్పాటు చేసిన సంస్థ ఎన్జిటి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ secured the second rank in the National Ranking Index 2020. ఇక్కడ 2020 నేషనల్ ర్యాంకింగ్ ఇండెక్స్లో 2వ ర్యాంకు పొందిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఐఐఎస్సి బెంగళూరు. ఐఐఎస్సి బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ న్యూ హై yielding వెరైటీస్ ఆఫ్ field crops were released by the Indian Council of Agricultural Research during 2019 to 2021. 2019-2021 సంవత్సరాల మధ్య ఐకార్ అనేది ఎన్ని క్రొత్త పంట వంగడాలను విడుదల చేసింది? ఇక్కడ ఆన్సర్ 562, 562. Next question. The central government is set to roll out a digital system called OSM from 1st April 2022 in a bid to bring in operational efficiency in storage, movement and distribution of food grains under the Targeted Public Distribution System TPDS. The full form of OSM ఈజ్. ఇక్కడ 2022 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వం OSM అనే డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఆహార ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిల్వ, రవాణా, పంపిణీ చేయడానికి వేలం నిర్వహించింది, బిడ్ నిర్వహించింది. ఇక్కడ OSM అంటే ఏంటి అంటే OSM అంటే ఆన్లైన్ స్టోరేజ్ మేనేజ్మెంట్. OSM అంటే ఆన్లైన్ స్టోరేజ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. According to the International Trade Administration ITA, India emerged as the dash largest manufacturer of mobile handsets in the world in 2021.
According to the International Trade Administration ITA, India emerged as the dash largest manufacturer of mobile handsets in the world in 2021. ITA ప్రకారం 2021 సంవత్సరంలో ప్రపంచంలో ఇండియా ఎన్నవ మొబైల్ హ్యాండ్సెట్ల తయారీదారుగా నిలిచింది. మొబైల్ హ్యాండ్సెట్లను తయారు చేసే దేశాలలో ఇండియా ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్ సెకండ్, అంటే రెండవ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్. On 27 September 2021, DRDO tested a new version of the Akash missile equipped with an active radio frequency RF seeker for improved accuracy. What is the name of this new version of Akash missile? 2021 సెప్టెంబర్ 27వ తారీఖున డిఆర్డిఓ యాక్టివ్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మెరుగైన ఖచ్చితత్వం కలిగిన ఆకాష్ మిసైల్ కొత్త వర్షన్ను రూపొందించింది. దాని పేరు ఏంటి? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆకాష్ ప్రైమ్. ఆన్సర్ ఆకాష్ ప్రైమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ జూలై 2021, ISRO announced the launch of its geo imaging satellite that will enable near real time monitoring of natural disasters such as floods and cyclones. The name of this satellite is 2021 జూలైలో ప్రకృతి విపత్తులైన వరదలు, తుఫాన్ల రియల్ టైమ్ మానిటరింగ్ కొరకు జియో ఇమేజింగ్ శాటిలైట్ను ప్రారంభించనున్నామని ఇస్రో ప్రకటించింది. దాని పేరు ఏంటి అంటే ఆన్సర్ EOS-03. EOS-03. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ ర్యాంక్డ్ ఫస్ట్ అమాంగ్ ద లార్జెస్ట్ స్టేట్స్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ ద ఇండెక్స్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ 2021? 2021 సంవత్సరంలో పెద్ద రాష్ట్రాలలో ప్రాథమిక విద్యలో ఫౌండేషనల్ అక్షరాస్యత మరియు సంఖ్యా శాస్త్రం ఇండెక్స్లో తొలి ర్యాంకు పొందిన రాష్ట్రం ఇది? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ డిడ్ నాట్ గెట్ an A++ ర్యాంక్ ఇన్ ద పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ PGI ఆఫ్ ద స్టేట్స్ యూటీస్ 2021? క్రింది రాష్ట్రాలలో 2021 సంవత్సరంలో పీజీ ఇండెక్స్లో A++ ర్యాంకు పొందని రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద effective implementation of various schemes and programs of the Ministry of Women and Child Development, all the major schemes of the ministry have been classified under how many umbrella schemes? వివిధ పథకాలను ప్రభావవంతంగా అమలు చేయడానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మొత్తం పథకాలను వర్గీకరించింది. అవి ఎన్ని అంటే ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. What amount was allocated for child protection and welfare services under Mission Vatsalya in the 2021-22 Union Budget of India? మిషన్ వాత్సల్య కింద 2021-22 సంవత్సరం కేంద్ర బడ్జెట్లో శిశు సంక్షేమం రక్షణ కొరకు ఎంత మొత్తం కేటాయింపబడింది? మిషన్ వాత్సల్య కింద కేంద్ర బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ వచ్చేసి 900 కోట్లు, 900 crore. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ అమౌంట్ వాజ్ అలోకేటెడ్ ఫర్ ద సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, ద మినిస్ట్రీ దట్ క్యాటర్స్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ దోస్ విత్ డిసెబిలిటీస్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2022-23? కేంద్ర బడ్జెట్ 2022-23 సంవత్సరానికి సంబంధించి సామాజిక న్యాయం మరియు సాధికారక శాఖ వైకల్యంతో వెనుకబడిన వర్గాల సంక్షేమం కొరకు ఎంత మొత్తం కేటాయింపబడింది అంటే ఆన్సర్ 13,134 crore, 13,134 crore. నెక్స్ట్ క్వశ్చన్. According to the reports of the Ministry of Electronics and IT, approximately
హౌ మచ్ ఈ వేస్ట్ వాస్ కలెక్టెడ్ అండ్ ప్రాసెస్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ రిపోర్ట్ల ప్రకారం 2021వ ఆర్థిక సంవత్సరంలో ఎంత ఈ వేస్ట్ను సేకరించి ప్రాసెస్ చేశారు? ఆన్సర్ 3.54 lakh tons. 3.54 లక్షల టన్నుల ఈ వేస్ట్ను సేకరించి ప్రాసెస్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ ఆఫ్ December 2021 వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ PHCs ఇన్ ఇండియా? 2021 డిసెంబర్ నాటికి ఇండియాలో ఉన్న మొత్తం PHCల సంఖ్య ఎంత? 23,391. 23,391. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద రిపోర్ట్స్ ఆఫ్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE, హౌ మెనీ ఇండియన్స్ వర్ అన్ఎంప్లాయిడ్ యాజ్ ఆఫ్ December 2021? 2021 డిసెంబర్ నాటికి CMIE ప్రకారం ఎంతమంది భారతీయ నిరుద్యోగులు ఉన్నారు అంటే ఆన్సర్ 53 million. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ January 2022 ద యూనియన్ క్యాబినెట్ ఎక్స్టెండెడ్ ద నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ ఫర్ హౌ మెనీ మోర్ ఇయర్స్? 2022 జనవరిలో కేంద్ర క్యాబినెట్ జాతీయ కమిషన్ అయినటువంటి సఫాయి కర్మచారి యొక్క కాలపరిమితిని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? ఆన్సర్ వచ్చేసి 3 years. నెక్స్ట్ క్వశ్చన్. PVC is a polymer used in a variety of applications in building and construction, healthcare, electronics, automobile and other sectors in products ranging from piping and siding to blood bags and tubing. The full form of PVC is, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే PVC యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి PVC అంటే పాలీవినైల్ క్లోరైడ్. PVC అంటే పాలీవినైల్ క్లోరైడ్. నెక్స్ట్ క్వశ్చన్. కోరల్ రీఫ్స్ ఆర్ లార్జ్ అండర్ వాటర్ స్ట్రక్చర్స్ కంపోజ్డ్ ఆఫ్ ద స్కెలిటన్స్ ఆఫ్ colonial marine invertebrates called coral. The major chemical component of this coral reefs is. కోరల్ రీఫ్లు అనేటివి సముద్ర గర్భంలో కనిపిస్తుంటాయి. కోరల్ రీఫ్లలో ఉండే ప్రధాన రసాయన పదార్థం ఏంటి? ఆన్సర్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్. ఆన్సర్ కాల్షియం కార్బోనేట్. కోరల్ రీఫ్లలో ఉండే ప్రధాన రసాయన పదార్థం కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following diseases is not generally caused by contaminated water and poor sanitation? క్రింది వ్యాధులలో ఏది కలుషిత నీరు మరియు పారిశుద్ధ్య లోపం వల్ల కలుగదు? కలుషిత నీరు మరియు పారిశుద్ధ్య లోపం వల్ల కలుగని వ్యాధి ఏది? వ్యాధులకు సంబంధించి అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్వాషియోర్కర్. ఈ క్వాషియోర్కర్ అనే డిసీజ్ దేని నుంచి సంభవిస్తుందంటే ప్రోటీన్ లోపం వల్ల సంభవిస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్? క్రింది వాణిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది అంటే ఇక్కడ ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువే. నైట్రస్ ఆక్సైడ్ కూడా వాటర్ వేపర్ నీటి ఆవిరి కూడా గ్రీన్ హౌస్ వాయు కిందకే వస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్. టెఫ్లాన్ ఈజ్ ఏ పాలిమర్ used for making non-stick cooking utensils. It is chemically known as. నాన్-స్టిక్ వంట పాత్రల తయారీలో టెఫ్లాన్ అనే పాలిమర్ను వాడతారు. టెఫ్లాన్ను రసాయనికంగా ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి పాలీటెట్రా ఫ్లూరోఇథిలిన్. పాలీటెట్రా ఫ్లూరోఇథిలిన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఈజ్ కాజ్డ్ ఇన్ హ్యూమన్స్ బై ఏ సివియర్ ల్యాక్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ ఇన్ ద డైట్? క్రింది వ్యాధులలో ఏది మానవులు తీసుకునే ఆహారంలో తీవ్రమైన ప్రోటీన్లు మరియు క్యాలరీల లోపం వల్ల కలుగుతుంది? ఇది కూడా వ్యాధులకు సంబంధించిన అడిగిన క్వశ్చనే. ఇందాక మనం చూసినప్పుడు ప్రోటీన్ లోపం వల్ల క్వాషియోర్కర్ అనే వ్యాధి వస్తుందని చెప్పాం. ఇక్కడ ప్రోటీన్లు మరియు క్యాలరీలు రెండింటి లోపం వల్ల కలిగే వ్యాధి ఏదంటే ఆన్సర్ మరాస్మస్. నెక్స్ట్ క్వశ్చన్. The deficiency of which vitamin in human diet causes
sore throat with swelling and redness of the mouth, chelosis, stomatitis, glossitis and dermatitis. ఇక్కడ మానవులు తీసుకునే ఆహారంలో ఏ విటమిన్ లోపం వల్ల గొంతువాపు, మంట మరియు నోరు ఎర్రగా మారడం, కీలోసిస్, స్టొమాటిసిస్, గ్లాసైటిస్ మరియు డెర్మటైటిస్లు కలుగుతాయి అంటే ఆన్సర్ రైబోఫ్లావిన్. ఈ రైబోఫ్లావిన్నే B2 విటమిన్ అని కూడా పిలుస్తుంటాం. రైబోఫ్లావిన్నే B2 విటమిన్ అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్రేనియల్ నెర్వ్ ఇన్ హ్యూమన్స్ ఇస్ ద లార్జెస్ట్ అండ్ హ్యాస్ బోత్ సెన్సారీ అండ్ మోటార్ ఫంక్షన్స్? మానవులలో ఏ కపాల నాడి జ్ఞాన మరియు చాలక నాడి విధులను నిర్వర్తించడంలో పెద్దది? ఇక్కడ ఇవ్వబడిన ఇనిషియల్ కీలో ఇవ్వబడిన ఆన్సర్ ట్రైగామినల్ నెర్వ్, కానీ ఇది వెరిఫై చేస్తే తప్పు. కరెక్ట్ ఆన్సర్ వేగాస్ నెర్వ్. ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేసే వాళ్ళు ఉంటే అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. నాకు తెలిసి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ సెన్సారీ మరియు మోటార్ ఫంక్షన్స్ను నిర్వర్తించే లార్జెస్ట్ నెర్వ్ క్రేనియల్ నెర్వ్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ 10th క్రేనియల్ నెర్వ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ వేగస్ నెర్వ్. కానీ ఇక్కడ ట్రైగామినల్ నెర్వ్ అని ఇచ్చాడు, ఇది తప్పు. వేగాస్ నెర్వ్ అనేది కరెక్ట్. ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేసే వాళ్ళు ఉంటే అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎంజైమ్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ ద గట్ ఆఫ్ హ్యూమన్స్? మానవుల ప్రేగులో క్రొవ్వుల జీర్ణక్రియలో సహాయపడే ఎంజైమ్ పేరేంటి? మానవుల ప్రేగులో క్రొవ్వుల జీర్ణక్రియలో సహాయపడే ఎంజైమ్ పేరేంటి? ఆన్సర్ లైపేజ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ కంటిన్యూస్లీ సప్లైస్ టియర్ ఫ్లూయిడ్ దట్ ఈస్ వైప్డ్ అక్రాస్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఐస్ ఈచ్ టైమ్ ద ఐలిడ్స్ ఆర్ బ్లింక్డ్? కనురెప్పలు మూసి తెరిచినప్పుడు కంటి ఉపరితలాన్ని నిరంతరం కన్నీళ్లతో తుడిచే మానవ శరీరంలోని గ్రంథి ఏది? కన్నీటిని సరఫరా చేసే గ్రంథి ఏది? ఆన్సర్ వచ్చేసి లాక్రిమల్ గ్లాండ్, లాక్రిమల్ గ్రంథి. నెక్స్ట్ క్వశ్చన్, an organism free from the interference of other species that can use a full range of biotic and abiotic resources in which it can survive and reproduce is known as? ఒక జీవి ఇతర జాతుల జోక్యం లేకుండా జీవ మరియు నిర్జీవ వనరులను పూర్తిగా ఉపయోగించుకుంటూ జీవించడాన్ని, ప్రత్యుత్పత్తి జరుపుకోవడాన్ని ఏమంటారు అంటే ఆన్సర్ నీచే. ఆన్సర్ వచ్చేసి నీచే. How much percentage of the total area of India is in seismic zones 3 to 5 and vulnerable to earthquakes of moderate to high densities? ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించిన ప్రశ్న. ఇప్పటివరకు వచ్చిన ప్రశ్నలన్నీ జనరల్ సైన్స్కి సంబంధించినవి వచ్చాయి పైన. ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇండియాలోని భూకంప జోన్లు 3 నుంచి 5 వరకులో మొత్తం ఎంత ప్రాంతం మధ్యస్థ స్థాయి నుంచి ఎక్కువ స్థాయి భూకంప సాంద్రతను కలిగి ఉంది అంటే ఆన్సర్ 56%. నెక్స్ట్ క్వశ్చన్, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ కెమికల్ యాక్సిడెంట్స్ రికార్డెడ్ ఇన్ హిస్టరీ వాజ్ ద 1984 భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఇన్ విచ్ మోర్ దాన్ 3,000 పీపుల్ వర్ కిల్డ్ ఆఫ్టర్ ఏ టాక్సిక్ గ్యాస్ వాజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద యూనియన్ కార్బైడ్ pesticides factory. What was the toxic gas that was released? 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో యూనియన్ కార్బైడ్ పెస్టిసైడ్ ఫ్యాక్టరీ నుంచి విడుదలైన విషవాయువు పీల్చడం వల్ల 3,000 మందికి పైగా మరణించారు. ఆ విషవాయువు యొక్క పేరేంటి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మిథైల్ ఐసోసైనేట్. నెక్స్ట్ క్వశ్చన్, to detect unclaimed radioactive materials, substances and save the public from its hazardous effects, the National Disaster Management Authority has chalked out a plan to provide
the state's UTs with MRDS to be deployed in metros or all capital cities and big cities in India. The full form of MRDS is రేడియో ధార్మిక విపత్తు ప్రభావాల నుంచి ప్రజలను రక్షించడానికి NDMA, ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి MRDS ప్రణాళికను రూపొందించింది. ఇక్కడ MRDS అంటే ఏమిటి అని అడిగాడు. ఇక్కడ MRDS అంటే మొబైల్ రేడియేషన్ డిటెక్షన్ సిస్టమ్స్. ద నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF is a specialized force that is responsible for disaster response and relief for 2021 to 22. The budget estimate for the NDRF was, ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే 2021-22 బడ్జెట్లో NDRF కొరకు ఎంత మొత్తం కేటాయించారు. ఆన్సర్ వచ్చేసి 1209 కోట్లు, 1209 crore. Next question. Radar Satellite 1 ReSat-1 is a state-of-the-art microwave remote sensing satellite carrying a synthetic aperture radar SAR payload operating in C-band 5.35 GHz that enables imaging of the surface features during both day and night under all weather conditions. What is the vehicle used by ISRO to launch this satellite? ఇక్కడ సింపుల్ చెప్పాలంటే ReSat-1 శాటిలైట్ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించారు. ఆన్సర్ వచ్చేసి PSLV C-19 వాహక నౌక ద్వారా ఈ యొక్క ReSat-1 శాటిలైట్ను ప్రయోగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. In which seismic zone does New Delhi fall? ఇండియాలో ఢిల్లీ ఏ భూకంప జోన్ క్రిందికి వస్తుంది. ఆన్సర్ జోన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పర్ ఏ స్టడీ బై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద కోస్ట్ లైన్ ఇన్ ఇండియా దట్ ఈస్ ప్రాన్ టు సైక్లోన్స్ ఆర్ హై విండ్ వెలాసిటీ? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క అధ్యయనం ప్రకారం భారతదేశం ఎంత మేర తుఫాను లేదా అధిక గాలి వేగం యొక్క ముప్పును ఎదుర్కొనే తీరరేఖను కలిగి ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి 5700 కిలోమీటర్లు, 5700 కిలోమీటర్లు, 5700 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ రిపోర్ట్ 2019, ఇండియా ఈజ్ ద dash most vulnerable country in the world due to extreme weather related events. ఇండియా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ సంబంధిత సంఘటనలు ఎదుర్కొనే ఎన్నవ దేశము అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ 14. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD, ద యావరేజ్ ఇయర్లీ టెంపరేచర్ ఇన్ 2020 వాస్. ఇక్కడ IMD భారత వాతావరణ శాఖ ప్రకారం 2020 సంవత్సరంలో సగటు ఉష్ణోగ్రత ఎంత అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ 25.78 degrees centigrade. అకార్డింగ్ టు ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ IDMC, ఇండియా సఫర్డ్ సెవరల్ డిజాస్టర్స్ such as floods, storms and cyclones in 2020 and 2021 till May, and India is the dashed worst climate induced disaster hit country in the world. IDMC ప్రకారం 2020 మరియు 2021 మే వరకు ప్రపంచవ్యాప్తంగా ఇండియా వరదలు, తుఫాన్లు వంటి అనేక వాతావరణ విపత్తులను ఎదుర్కొనే ఎన్నవ దేశము అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 7th. In which year did the Government of India launch National Clean Air Program in order to address the increasing air pollution across the country in a comprehensive manner? భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది? ఇది దేశంలో వాయు కాలుష్యాన్ని సమగ్ర పద్ధతి ద్వారా గుర్తించడానికి ప్రారంభించింది. అంటే ఆన్సర్ వచ్చేసి 2019. ఏ సంవత్సరంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను ప్రారంభించిందంటే 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. నెక్స్ట్ క్వశ్చన్.
The Namami Gange mission is a key policy launched by the Indian government with an objective of achieving which sustainable development goal is adopted by the United Nations. ఇక్కడ ఐక్యరాజ్య సమితి యొక్క ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి భారత ప్రభుత్వం నమామి గంగే మిషన్ అనే కీలక విధానాన్ని ప్రవేశపెట్టింది అంటే SDG 6. ఆన్సర్ SDG 6. ఇది సుస్థిరాభివృద్ధి పర్యావరణానికి సంబంధించిన ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs వర్ అడాప్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ యాజ్ ఏ యూనివర్సల్ కాల్ టు యాక్షన్ టు ఎండ్ పావర్టీ, ప్రొటెక్ట్ ద ప్లానెట్ అండ్ ఎన్ష్యూర్ అటైన్మెంట్ ఆఫ్ SDGs బై 2030. ఈ ప్రశ్న రిపీటెడ్గా చాలాసార్లు అడుగుతున్నాడు, చాలా ఇంపార్టెంట్ కూడా. 2030 సాధించాలని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్ధారించింది? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని అని ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 17. రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDGs అడాప్టెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ ద సెకండ్ గోల్ ఈజ్. ఐక్యరాజ్య సమితి నిర్ధారించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో రెండవ లక్ష్యం ఏమిటి? ఇక్కడ ఆన్సర్ జీరో హంగర్. ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ NFSM launched by the government of India in 2007 aimed at an increase in the annual production of. ఇక్కడ 2007వ సంవత్సరంలో భారత ప్రభుత్వంచే NFSM అనే పథకం ప్రారంభించబడింది. ఇది ఏ పంటల యొక్క వార్షిక ఉత్పత్తిని పెంచడానికి నిర్ణయించినది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రైస్, వీట్ అండ్ పల్సెస్. వరి, గోధుమ, పప్పు ధాన్యాల యొక్క వార్షిక దిగుబడిని, ఉత్పత్తిని పెంచడానికి ఈ NFSM అనే పథకం 2007లో భారత ప్రభుత్వంచే ప్రారంభించబడినది. ఇది ఏఈ ఎగ్జామ్కి సంబంధించి మొదటి 50 ప్రశ్నలు సమాధానాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారిగా నా ఛానల్ను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.